గాయస్, నేను ఎక్కువ మాట్లాడేవాడిని అయితే కాదు, కానీ ఇదైతే చెప్తా. ఐ లవ్ యూ ఆల్ అ లాట్. ఒకటి చెప్పనా, ఈ సినిమా వల్ల నేను ఏదైనా పొందానంటే అది తనే. రాత్రంతా డ్రింక్స్ తాగి పొద్దున కల్లా మీకు ఏది గుర్తుండదని చెప్తున్నాను, వినండి. శక్తి, నువ్వు నాకు చాలా స్పెషల్. నేను నీ జీవితంలోకి రావడం నా అదృష్టం, నిజంగా. ఎట్టకేలకు నా ప్రేమ కథలో ఆనందం నన్ను వెతుక్కుంటూ వచ్చి నేను ఇష్టపడిన వాడి దగ్గరికి చేర్చింది. నాకెందుకో నువ్వేదో అడుగుతావనిపిస్తుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు? ఇంత ట్రావెల్ చేశాక కూడా అర్థం చేసుకోలేనా? పద. నాకెందుకో ఇక్కడికి ఇంతకు ముందు వచ్చినట్టు అనిపిస్తుంది. నిజంగానా? నా నెక్స్ట్ పిక్చర్ రామానాయుడు గారు ప్రొడ్యూస్ చేస్తా అన్నారు. ఆ కథ మన ఇద్దరం కలిసి రాస్తే బాగుంటుంది అనిపించింది. ఇదెప్పుడు జరిగింది? అంటే నువ్వు ఒప్పుకున్నట్టేగా? నాతో కలిసి రాస్తావా? ఖచ్చితంగా నీతో కలిసి రాస్తాను. కానీ నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్తున్నా కదా, నాకు తెలిసిన పద్ధతిలో, నా జీవితాన్ని మార్చేసిన ప్రదేశంలో. శక్తి, చైతన్య, ఇట్స్ అ ప్లెజర్ టు మీట్ యు. ప్లెజర్స్ ఆల్ మైన్. నా సెట్ లోకి స్వాగతం. మనం అసలు కలుసుకోకపోతే లైఫ్ ఎలా ఉండేది ఊహించగలవా? నిన్ను కలవకపోతే నా జీవితంలో ఇంత ఆనందం పొందే అవకాశం నాకు దక్కేదే కాదు. కానీ ఇప్పుడు ఎందుకో భయంగా ఉంది. ఎందుకు శక్తి? నువ్వు లేకుండా నేను ఆనందంగా ఉండగలనో లేదో అని భయం పట్టుకుంది. చైతన్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం. శక్తి, ఐ లవ్ యూ. ఇక్కడికి తీసుకురావడం నాకు నచ్చింది, కానీ ఈ మాట చెప్పడానికేనా మనం 10 గంటలు ప్రయాణం చేసింది? నిన్ను చూడడానికి నేను ఎన్ని గంటలైనా ప్రయాణం చేసి ఉండేవాడిని, అది ఒక్క క్షణానికైనా సరే. అయితే నేను నీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటిది? మన ఫస్ట్ డే షూటింగ్ గుర్తుందా? ఇక్కడ ఒక పెళ్లి సీన్ తీసాం మనిద్దరం కలిసి. మరి సో
రాశి సిల్క్స్ ఈ పక్కనే ఉంది, వెళ్దామా? ఏంటి పెళ్లి చేసుకుందామని అడిగారా? ఆయన అడగలేదు, నేనే అడిగాను. శక్తి పెళ్ళెప్పుడు? ఈ నెల 26న. నేనెవరిని పిలవట్లేదు, కానీ నువ్వు తప్పకుండా రావాలి. నాకున్నది నువ్వు ఒక్కదానివేగా. నువ్వు అంతగా అడగాల? నువ్వు ఒక ఫిల్మ్ స్టార్, నువ్వు శక్తి. నిజానికి నీ పెళ్లి ఎంత బ్రహ్మాండంగా జరగాలి తెలుసా? అర్థం కాలేదు. ఈ బుట్టలో దీనికి మ్యాచింగ్ గా ఉంటుంది. అవును కదా, చాలా బాగుంది. పెట్టి చూపించండి. పెద్ద బార్డర్ నేతమ్మా. ఎలా ఉంది? చాలా బాగుంది. ఆ సారీ ఇలా ఇవ్వండి. ఇదెలా ఉంది? ఇది ఓకే, ప్యాక్ చేయండి. ఆ రెండు కూడా ప్యాక్ చేయండి. అల్లమేలు, పెళ్లికి అయ్యంగార్ తాళే కావాలి. నేనే చేద్దామని నిర్ణయించుకున్నాను. ఏదేమైనా అది మన సాంప్రదాయం, పారంపర్యం, ఆచారం కదా. అవి మారకూడదు. సరే. ఎలాగూ ఈ పెళ్లిలో ఇంకేవి సంప్రదాయ ప్రకారం జరగట్లా. తాళి నా బాధ్యత. ఏ కాదని చెప్పకు, పెళ్లికి నేనిచ్చే గిఫ్ట్. శక్తి, హ్మ్? అమ్మకి చెప్పకర్లేదా? అమ్మా ప్లీజ్ మా, యూ డోంట్ అండర్స్టాండ్. ఎప్పుడు పెళ్లి గురించి మాట్లాడినా నన్ను పట్టించుకోలేదు కదరా నువ్వు. అసలు పెళ్లే వద్దనే వాడివి. అయినా ప్రపోజ్ చేసే ముందు మా గురించి ఆలోచించాలని నీకు అనిపించలేదరా? తను నాకు ప్రపోజ్ చేసినప్పుడు మీ గురించి పెద్దగా ఆలోచించినట్లేదు నాన్న. ఒకవేళ నేను తనకు ప్రపోజ్ చేసినా మీరు డీసీ నుంచి వచ్చి పర్మిషన్ ఇచ్చేదాకా వెయిట్ చేసి ఉండేవాడిని కాదు. ఐ లవ్ హర్ డాడ్. దట్స్ నాట్ రైట్ చైతన్య. వదిలే, ఈ కాలం పిల్లలు ఇలాగే ఉన్నారు. రే చైతు, ఒక విషయం చెప్పరా, పెళ్ళైన తర్వాత కూడా ఆ అమ్మాయి యాక్టింగ్ చేస్తుందా? ఐ హోప్ సో. తను నాకంటే 10 రెట్లు ఎక్కువ సంపాదిస్తుంది నాన్న. మమ్మల్ని ఎందుకురా శత్రువుల్లా చూస్తున్నావు? అమ్మా, మీరు ఆ అమ్మాయిని కలవకుండానే తన గురించి అన్నీ తెలుసు అనుకుంటే ఎలా? ఇట్స్ వియర్డ్. కలవలేదు కానీ మాకంతా తెలుసు. ఆ అమ్మాయి పెళ్ళి అయిన పెద్ద యాక్టర్ గర్ల్ ఫ్రెండ్ కదా. అంటే మీరు నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాననే ఇంప్రెషన్లో ఉన్నారా? ఓకే సరే. 8 అంటే నా గురించి మీకు తెలియని ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నాను. నాకు కూడా ఇప్పటివరకు 8 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారమ్మా. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఈస్ దిస్ ద వే యూ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ మదర్? శక్తి గురించి, ఎస్పెషలీ తన పాస్ట్ గురించి ఇలా మాట్లాడడం వెన్ షీస్ నాట్ అరౌండ్ టు డిఫెండ్ హర్ సెల్ఫ్ కరెక్ట్ కాదమ్మా. పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు కోరుకోవడం జడ్జిమెంటల్ ఎలా అవుతుంది? అంటే డైరెక్ట్ గా పెళ్లి మంటపంలోనే కలుసుకోమంటాం. ఆ అమ్మాయికి నీ పేరెంట్స్ గా మమ్మల్ని పద్ధతిగా కలవాలనిపించలేదా? ఆ అమ్మాయికి ఆ మాత్రం కల్చర్ కూడా లేదా? అదే నన్ను డిస్టర్బ్ చేస్తుంది. బేసిక్ క్లాస్ ఈజ్ ల్యాకింగ్. వాళ్ళ అమ్మకైనా తెలియకుండా పెళ్లి చేసుకోదు కదా. షీఈస్ తెలియకుండానే చేసుకుంటుంది. You're telling me things that are only worrying me more. ఇది కరెక్ట్ కాదు. మీకు తన గురించి కానీ తన లైఫ్ గురించి కానీ ఏం తెలీదు. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. చూడు చైతన్య, పోస్ట్ పోన్ ద వెడ్డింగ్. గుడిలో కాదురా, కొన్నాళ్ళ తర్వాత పద్ధతిగా చేద్దాం. ఒకసారి అమ్మాయిని కలిసి మీ ఇద్దరు జాతకాలు చూద్దాం. జాతకాల? గాడ్, అయ్యూ డాడ్, నేను ఈ పెళ్లిని ఆపలేను. తన జీవితంలో పడిన కష్టాలు చాలు. ఇంక నేను తనని బాధ పెట్టలేను.